హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం గండికోటకు వచ్చామన్నమాట. సో గండికోట స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. పూర్వకాలం గండికోటలోకి వెళ్ళాలంటే అక్కడ లేదా అక్కడ ఉన్న సోల్జర్స్ పర్మిషన్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రండి వెళ్దాం. గండికోటకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదానికి మధ్య ప్రవహించే పెన్నా నది ఏర్పరిచిన గండి వల్ల ఈ కోటకైతే గండికోట అనే పేరు వచ్చిందని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఇది వచ్చేసి గండికోట యొక్క ప్రధాన ముఖద్వారం అనమాట. సో శత్రువులు కానీ మనం కానీ లోపలికి వెళ్ళాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. ఈ దారికి వచ్చేసి ఎత్తైన కొయ్య తలుపులు ఉండి దానిపైన ఇనుపు రేకుతో తాపడం చేసుంటారు. అదేవిధంగా ఇనుపు సూదులు కుచ్చినట్టుగా ఈ తలుపులు అయితే మనకు కనిపిస్తాయి. గండికోటను ఎవరు నిర్మించారంటే కళ్యాణ చాణక్య మహారాజు అయిన త్రిలోక్య మల్లుడికి సామంతరాజుగా ఉన్న కాకరాజు అయితే గండికోటను నిర్మించడం జరిగింది. అది కూడా క్రీస్తు శకం 1123లో అయితే నిర్మించారని ఇక్కడ చరిత్ర మనకు చెబుతుంది. నేనైతే గండికోటలో కూడా ఒక చార్మినార్ని చూశాను. దీని చరిత్ర అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. పూర్వం వాడుక భాషలో బందీఖాన్ అంటే జైలు అనే అర్థం వస్తుంది. సో బందీఖాన్ అంటే అది ఏదో వేరే పదం కాదు, జైలు అనే అర్థం అనమాట. పూర్వం బ్రిటిష్ వాళ్ళు అయితే దీన్ని ఒక జైలుగా వాడేవారు అనమాట. సో మనుషులు చనిపోయిన వాళ్ళు అయితే అక్కడ పడేసేవాళ్ళు. సో చనిపోయిన వాళ్ళతో పాటే నార్మల్ ఖైదీలు కూడా ఉండేవారు. చనిపోయిన వారి స్మెల్తో పాటు వాళ్ళ ఫుడ్ కూడా తినాల్సి ఉండేది. లేదా ఫుడ్ తినకుండా వాళ్ళు నిరాహార దీక్ష చేశారనుకోండి, వాళ్ళు కూడా చనిపోతారు. సో అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత క్రూరంగా హింసించడానికి ఈ జైలు ఒక నిదర్శనం అనమాట. గండికోటను మొదట కండికోట, అదేవిధంగా మనోరథపురం అని పిలిచేవారని కొన్ని శాసనాల్లో పేర్కొనడం జరిగిందనమాట. క్రీస్తు శకం 1323లో మహమ్మదీయుల దండయాత్రలో భాగంగా కాకతీయుల సామ్రాజ్యం పతనమైన తర్వాత గండికోటనైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజు పరిపాలించినట్టు చరిత్ర మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న దేవాలయం వచ్చేసి శ్రీ మాధవరాయ దేవాలయం అనమాట. ఈ దేవాలయాన్ని మనమైతే సాహసం మూవీలో చూసుంటాం. ఈ దేవాలయాన్ని వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నట్టుగా చూపించారు, కానీ ఈ దేవాలయం అయితే మనకు గండికోటలోనే ఉండడం జరిగింది. క్రీస్తు శకం 1336 ఒకే సంవత్సరంలో అర్హర్రాయలు, బుగ్గరాయలు విజయనగరాన్ని స్థాపించిన తరువాత ముస్లిం రాజుల పాలనలో ఉండే దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలను విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసుకునే భాగంలో క్రీస్తు శకం 1343లో అయితే విజయనగర సామ్రాజ్యంలోకి గండికోటను విలీనం చేసుకున్నట్టు చరిత్ర మనకు చెబుతుంది. పూర్వం ఎవరైతే యుద్ధ విద్యల్లో నైపుణ్యం ప్రదర్శిస్తారో, అదేవిధంగా రాజుల నమ్మకాన్ని పొందుతారో వారికైతే అప్పట్లోనే గండికోట లేదా గుత్తికోటనైతే బహుమానంగా ఇచ్చి సామంతరాజులుగా నియమించేవారని చరిత్రలో పేర్కొన్నారు. అలా ఒకరోజు విజయనగర సంస్థానాన్ని పరిపాలిస్తున్న ప్రౌఢదేవరాయలకు యుద్ధంలో ఎంతగానో సహకరించిన పెన్నసాని తిమ్మరాజు అనే యుద్ధవీరుడికైతే అప్పట్లోనే గుత్తికోట మరియు గండికోట బహుమానంగా ఇచ్చినట్టు చరిత్ర మనకు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు అయితే మనం గండికోటలోని శ్రీ మాధవరాయ టెంపుల్ అయితే ఉన్నాం అనమాట. ఈ టెంపుల్ అయితే ప్రస్తుతం మాధవరాయ విగ్రహం అయితే లేదు. ఈ విగ్రహాన్ని అయితే మెదుకూరుకు తరలించడం జరిగింది. దీనికి గల చరిత్ర ఏమంటే 1501 నుండి 1525 మధ్యలో ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. అదే విధంగా పెనసాని చివరి పాలకుడైనటువంటి పెనసాని చిన్న తిమ్మనాయుడు అయితే ఈ కోటను పరిపాలించే క్రమంలో 1652లో మిర్జుల్లా అనే రాజు ఈ కోటపై దండెత్తి రావడం జరిగింది. ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన కొందరు యోధులు ఈ కోటను సంరక్షించే క్రమంలో వారి ప్రాణాలు అయితే వదులుకున్నారు. అదే విధంగా మిర్జుల్లా అనుచరులు హిందూ దేవాలయాల మీద పడి ప్రతి ఒక్క హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేసే క్రమంలో శ్రీ మాధవరాయ విగ్రహాన్ని ధ్వంసం చేసేకొస్తుంటే పెన్నసాని గోవిందమాంబ అనే ఆమె వీరోచితంగా పోరాడి ఈ విగ్రహాన్ని మెదకూరుకు చేర్చడం జరిగిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. క్రీస్తు శకం 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో అయితే దక్కన్ సుల్తాన్లందరూ కలిసికట్టుగా రావడంతో ఓటమి పాలైన విజయ సంస్థానం అయితే పతనమైపోయింది. దాదాపు క్రీస్తు శకం 1652 వరకు గండికోట స్వాతంత్ర రాజ్యంగానే ఉండేది. క్రీస్తు శకం 1652లో
గోల్కొండ సుల్తాన్కు ప్రతినిధిగా ఉన్న మిర్జుల్లా అయితే గండికోటపై దాడి చేయడం జరిగింది. దాడిలో పెనసాని చిన్నతిమ్మరాజుపై మిర్జుల్లా అయితే విజయం సాధించాడు. కానీ ఈ యుద్ధం అయితే 3 నెలల పాటు సాగిందని ఇక్కడి వారు మాతో చెప్పడం జరిగింది. అదే ఈ యుద్ధంలో వీరోచితంగా పోరైన కొందరు యోధులు అయితే ఇక్కడ ఉన్న మాధవరాయ గుడిని కాపాడడంలో ప్రాణాలు త్యాగం చేశారని ఇక్కడ శాసనాలు మనకు చెబుతాయి. ఇక్కడ మనం చూస్తున్నదైతే జుమ్మా మసీద్ అనమాట. ఈ మసీద్ ఎంతో ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఈ మసీదు లోపలైతే 64 గదులుండి బయట ముఖాన 32 గదులు ఉండడం ఎంతో ప్రత్యేకం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు ఈ మసీద్ ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ధాన్యాగారం అన్నమాట. ఇక్కడ మనం చూసినదైతే శ్రీ రంగనాథ ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో ప్రస్తుతం అయితే ఏ దేవుడి విగ్రహం లేదు. అదేవిధంగా ఈ ఆలయం గురించి మొట్టమొదటి ప్రస్థానం అయితే క్రీస్తు శకం 1557 నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం ప్రకారం మనం చూసుకున్నట్టయితే గండికోటలోని రంగనాయకుడికి భూమిని మాల్యంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే ఈ ఆలయం 100కి 100 రూపాయలు విజయనగర రాజులు నిర్మించారని స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈ ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించారని చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇదే పెన్నా నది అనమాట. ఈ పెన్నా నది మూలంగానే ఈ కోటకైతే గండికోట అనే పేరు వచ్చింది. అలాగే మీ ఊరిలో కూడా ప్రాచీన కట్టడాలు లేదా ప్రాచీన దేవాలయాలు ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి. నేను మీ ఊరికి వచ్చి మీతో కలిసి ఒక వీడియో అయితే తీస్తానన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.